ని కొల్లేరు చేసింది అంటున్నాడు ప్రసాద్. తనకు అంతలా ప్రాబ్లం తెచ్చిన కొరియర్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ పంచ్ ప్రసాద్ అలాంగ్ విత్ నాటి నరేష్. ఎప్పుడు పాడేయడమేనా మీరు? నేను పెళ్లికి ముందే పాడేశాను కదే. ఏమండి ఏదైనా మర్చిపోయారా? ఏం లేదే. బాగా గుర్తు చేసుకోండి. ఏం లేదే. ఈ రోజు మన పెళ్లి రోజు అండి. అయితే పట్టు 2 నిమిషాలు మౌనం పట్టిద్దాం. కొరియర్ సార్. కొరియర్ నుంచి కొట్టుకొచ్చిన గున్నని పిల్లలు నువ్వు కొరియర్ ఇచ్చావంటరా? పెళ్లి రోజు కదా, మా పుట్టింటి వాళ్ళు ఏదో బహుమతి పంపించినట్టు. నీ పుట్టినరోజుకి అంత సీన్ లేదే. నా ఫ్రెండ్స్ పంపించుంటారు. దీంట్లో ఏ ఉన్నా అది నాదే. ఎవడ్రా నువ్వు నన్ను అన్నావు? ఈడేవాడే నాన్న అభిరామ్ అంటున్నాడు. మీరే అన్నారు కొరియర్ బాక్స్ లో ఏదొచ్చినా నా సొంతం నా సొంతం అని. వీడికి మీకు ఏదో సంబంధం ఉండే ఉంటుంది. నువ్వు ఏడవకు. పిల్లలకి ఏమైనా పెట్టి చెప్తే కథకి పెడతారు. నాన్న ఇట్రా. జ్యూస్ తాగుతావా? బాదం మిల్క్ తాగుతావా? ఇవన్నీ తాగుతారా? దాని రక్తం తాగుతావు నువ్వు. ఎప్పుడు నా మీద పడుతురు కానీ ఇప్పుడు నేను అడుగుతా చూడండి. అడుగు. ఏం బాబు, ఆపిల్ తింటావా? మ్యాంగో తింటావా? మరి ఇంకేం తింటావు? ఈ ఇంట్లో పండులు తింటావు. ఒరే ఫస్ట్ టైం నా పిల్లలు నీ వల్ల నన్ను కొట్టిందిరా. నువ్వు బయటికి పోరా ముందు. బాబు ఏమైంది బాబు? మా నాన్న నన్ను కొడుకు కాదనంటున్నాడు. నీకు న్యాయం జరిగే వరకు మేమందరం నీతో పాటే ఉంటాం. అరే నువ్వు నలుగురితో కలిసి ధర్నా చేస్తున్నా నీ నాన్న కాదు. మా నాన్న అంత పెద్ద మాట అన్నాడని మీరు దయచేసి రాళ్ళతో కొట్టకండి. మా పిన్ని వచ్చిందని మా పిన్నుడు దయచేసి మీరు టమాటాలతో కొట్టకండి. ఒరే నువ్వు టమాటాలతో కొట్టినా రాళ్ళతో కొట్టినా నువ్వు నా కొడుకు కాదు. ఇదే నా భార్య. అది ఫిక్స్. గుడ్లతో కొట్టకండి. రే నువ్వు గుడ్డలతో కొట్టినా రాళ్ళతో కొట్టినా ఏట్లతో కొట్టినా నా కొడుకు కాదు. నువ్వు కొడుకు ఒప్పుకోనరా. ఎవరన్నా పిలుచుకోరా పోపే. బాబు చెప్పు నీ ప్రాబ్లం ఏంటి? మా బాబాయ్ నాకు పెద్ద ప్రాబ్లం. ఏంటి ఎంత చిన్న వయసులో నీ కొడుకున్నాడా? నీ అబ్బా నీకెవరు ఉద్యోగం ఇచ్చింది? చెప్పు అసలు నీ సమస్య ఏంటి? మా నాన్న నన్ను కొడుకుగా స్వీకరించట్లేదు. అసలు అతను మీ నాన్న ఎలా అయ్యాడు? అది మండుతున్న ఎండాకాలం. మా అమ్మ వర్షం కోసం ఎదురు చూస్తూ 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 కళ్ళెదిరి కింద పడిపోయింది. నేను నేల మీద పడిపోయా. ఇందులో మీ నాన్న లేడు కదా? అదే నేను చెప్తున్నా, ఇక్కడ మా నాన్న లేడు. నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఏంటి? ఈ అట్టి తొక్క మా నాన్నకి ఇస్తే ఒలుచుకొనే తింటాడు. అవునా? పక్కానా? అంతే. ఇప్పుడు మనం వెళ్ళి ప్రూఫ్ కనుక్కుందాం సంధ్య. ఈ అట్టిపండు తినండి చాలు. అట్టుపడి తింటే తినండి తెలుస్తుంది. మరి చూస్తున్నట్టయితే సంధ్య ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పిన ప్రూఫ్ నిజమైంది సంధ్య. కేవలం తొక్క ఒలుచుకొని తిన్నాడు సంధ్య. ఆ అబ్బాయి తండ్రి ఇతనే అని చెప్పి ప్రూఫ్ అయిపోయింది సంధ్య. ఏంట్రా నీ అబ్బాయి ఎవడన్నా అట్టుపడి తక్కువ తింటాడు రా? మాకు అనవసరం సార్. మా అబ్బాయి చెప్పిన ప్రూఫ్ ఇంపార్టెంట్ అంతే. చెప్పు బాబు ఇంకో ప్రూఫ్ ఏమైనా ఉన్నాయి నీ దగ్గర? మా నాన్నకి గుండె లెఫ్ట్ సైడ్ లోనే ఉంటది. ఓకే చూసినట్టయితే సంధ్య మరి ఇప్పుడే అతను రెండో ప్రూఫ్ కూడా చెప్పాడు సంధ్య. అతను తండ్రి ఇతనే అని నిరూపించుకోవడం కోసం. సార్ ఏం సార్? మీ గుండె ఎటువైపు ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. చూసినట్టయితే సంధ్య 25% కాదు సంధ్య 50% ప్రూవ్ అయిపోయింది. అతను చెప్పినట్టే గుండె ఎడం వైపే ఉంది సంధ్య. నీ అబ్బాయి ఎవరికైనా గుండె లెఫ్ట్ సైడ్ ఉంటుందిరా? మాకు అనవసరం సార్. అబ్బాయి ప్రూఫ్ల కింద అవే చెప్తాడు, మేము అవే యాక్సెప్ట్ చేస్తాం. చెప్పు ఇంకా ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? మా నాన్నని ఏబిసిడీలు అడగండి. ఏబిసిడి తర్వాత ఖచ్చితంగా ఈ చెప్తాడు. చూస్తున్నట్టయితే సంధ్య మరి మూడో ప్రూఫ్ కూడా చెప్పాడు. చూస్తున్న సంధ్య ఎంత బాధపడ్డాడు. బాబు నేను వెళ్తున్నా ఇప్పుడు మూడో ప్రూఫ్. సార్ చెప్పండి సార్. కొడుకు కాదు సార్. ఏబిసిడి ఏమొస్తా సార్? నీ వస్తా సార్. అది చూస్తున్నావా సంధ్య మూడో ప్రూఫ్ కూడా రుజువైపోయింది. ఒరే నీ అబ్బా ఆ అడుగు క్వశ్చన్ ఎవరైనా ఇదే చెప్తాడు రా. నాకు అనవసరం సార్. అవే ప్రూఫ్ల కింద అబ్బాయి చెప్పాడు అతనే మీ కొడుకు. సరేరా నా కొడుకు అయితే ఖచ్చితంగా మేధావి అంటాడు కదా. అవును అయ్యి నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్లు చెప్పాను, అప్పుడు నా కొడుకు ఒప్పుకుంటాను. బాబు నీకు ఓకేనా? మ్యాగీ ఆడదా మగదా? అది ఖచ్చితంగా మగదే. ఎలా చెప్పగలవు? అది 2 నిమిషాలలో రెడీ అవుద్ది. ఆడవాళ్ళు అయితే అలా కాదు కదా. అరే లాస్ట్ క్వశ్చన్ రా. ఓకే సార్. అరే ఈజిప్ట్ మమ్మీలకి ఇండియన్ మమ్మీలకి తేడా అని చెప్పరా? ఈజిప్ట్ మమ్మీ
కలిపో సంధ్య మన ఛానల్ ద్వారా. అది సంధ్య. ఆ నా కొడుకు కాదు కాదు కాదు. నేను DNA టెస్ట్ కన్నా రెడీ. నేను రెడీ. కాదు కండిషన్ ఏంటి? నేను చెప్పి డాక్టర్ని పెట్టుకోవాలి. నీకు ఓకేనా బాబు? ఓకే ఓకే. ఐఎమ్ డాక్టర్ త్రినాథ్ MGBS. ఒరే నీ అబ్బాయి MBBS రా. ఎందుకు పిలిచావా? పక్కరా కొంచెం సీక్రెట్ గా మాట్లాడాలి. రిపోర్ట్ మార్చి రాయాలి. కుదరదు. 10,000 ఇస్తాను. ఎందుకు కుదరదు? మీ ఇద్దరు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వండి. ఓకే అందరు పోయిందా మీరు వస్తాం. ఇంకా కాస్త పిండండి. ఇంకా మొత్తం నువ్వే పిండిస్తావు కదా, ఇంకెక్కడ ఉంటుంది? సబ్బేయమంటారా? ఈడేం డాక్టర్? ఏంటి సార్ ప్రాబ్లం? దీంట్లో ఏదో ఈ పిలుగులో లోపం కనిపిస్తుందా? లోపం ఫిల్మ్ లో కాదు సార్, మీ కళ్ళలో. చెప్పండి సార్. అభిరామ్ ప్రసాద్ కొడుకేనా? మరి ప్రసాదే ఆడుతండ్రి. అప్పటికే అనుకున్నాను నాకు నువ్వు వద్దని పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. పోతే పోవే తొక్కలేదు, నాకు నా వారసు వచ్చాడు. బాబు జమ్ముకురాదువా నీ కొడుకు కాదు. నువ్వేడు చెప్పావు? రిపోర్ట్ మార్చి రాయమన్నావు కదా. రిపోర్ట్ లో నీ కొడుకు కాదు అని తేలింది. అందుకే నీ కొడుకుని రిపోర్ట్ మార్చి రాశాను. సార్ ఏంట్రా మీకు ఇందాక ఇచ్చిన కొరియర్ సార్. ఇదేరా కొరియర్? సార్ ఇది రాంగ్ అడ్రస్ వచ్చింది సార్ కొరియర్. రాంగ్ అడ్రస్ కి వచ్చింది. అవును సార్. సుధీర్ దగ్గరికి వెళ్ళాలా? అరే ఒక్క నిమిషం రా. అయ్యింది అయిపోయింది, నా పిల్ల వెళ్ళిపోయింది, నా కొడుకు ఉండిపోరా. సరే అంకుల్ తర్వాత మాట్లాడు. అంకులా? ఇందాక నాన్న అన్నప్పుడు నమ్మినప్పుడు ఏంది, ఇప్పుడు అంకుల్ చెప్తూ వచ్చిందా? ఎలా? ఒరేయ్, ఇంతకీ కొరియర్ ఎవరిది? నాగబాబు సార్ది. మా సుధీర్ గారు ఫీల్ అవుతాడు. రిపోర్టర్ ఇప్పుడు ఈ ముఖక్షత్రం ఏంటే? ఫ్రస్ట్రేషన్ కి బస్ స్టేషన్ కి మధ్యలో ఇట్స్ క్రయింగ్ టైం. లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. బాగుంది ప్రసాద్. మొత్తం స్కిట్ అంతా లైవ్లీగా ఉంది, బాగా ఎంటర్టైనింగ్ ఉంది. గుడ్. రోజా గారు. కాన్సెప్ట్ బాగుంది, కొత్తగా అనిపించింది. పార్సల్ రావటం, కొడుకుగా బయటకు రావటం చాలా బాగుంది. ప్రసాద్. నరేష్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను. ఏయ్, నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్. ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేను, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే. సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్ ప్యూన్. ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందైనా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కుకున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు వెళ్ళు, నిన్నే పిలుస్తున్నాడు వెళ్ళు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా. ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంటరా, పాపం మగాడు పుట్టాడంటరా అని జాలి చూపిస్తున్నారే. మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నా వెంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్చరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 టన్ను.
ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే కాకే కోకట్టుకొచ్చింది కాకి మొహంది ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగా దేవుడా సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ బ్లడ్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరాబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.